గోరా సైన్స్ వాల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారులు శ్రీ ఆచార్య అజయ్ కుమార్ సూద్ గారు శాస్త్ర సాంకేతికత దేశ భవిష్యత్తుకు ఎలా తోడ్పడుతుంది అనే అంశం గురించి ఏం వివరించారో తెలుసుకుందాం. విద్యా శాస్త్ర సాంకేతికత నూతన పరిశోధనలు అనే 4 స్తంభాలు ఏ దేశాన్నైనా బలంగా నిలబెట్టేవి. ఈ 4 స్తంభాలు దేనికదే గణనీయమైన బలాన్ని సముపార్జించుకున్నప్పటికీ దేనికదే ఒంటరిగా చాలా కాలం పయనించాయి. గతానుగతికమైన ఈ దృక్పథం మారాలి. అలా మారిన దృక్పథం ఎక్కువ ప్రయోజనాలను పొందేలా చేస్తుంది. ఈ విధానం వలన ఉత్సుకతతో నడిచే ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు, అనువర్తిత పరిశోధనలు అనే విభజనకు దారితీసింది. నేటి ప్రాథమిక శాస్త్ర విజ్ఞానం త్వరలో సాంకేతికత రూపంలోకి అనువర్తించబడుతుందని గుర్తుంచుకోవాలి. గురుత్వాకర్షణ తరంగాలను కూడా అంచనా వేసిన ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనే సాంకేతికతకు ఖచ్చితంగా అవసరమని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం లేకుండా ఉపగ్రహాలు ఎలా కదులుతాయో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పలేం కదా. ఈ సందర్భంలో భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుగా నా సహచరులతో కలిసి సాంకేతికతకు సంబంధించి ప్రస్తుత భవిష్యత్ అవసరాలను రూపొందించే క్రమంలో మా ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాం. విఘాతం కలిగించే అభివృద్ధి కన్నా క్రమాభివృద్ధే మాకు ముఖ్యం. భారతదేశం అనేక రంగాలలో వైజ్ఞానిక విప్లవాల దిశగా దూసుకుపోతోంది. క్వాంటమ్ టెక్నాలజీ, ఎమర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్య రక్షణ, క్లీన్ ఎనర్జీ వంటివి అందులో కొన్ని ముఖ్యమైనవి. క్వాంటమ్ విప్లవం గురించి 2 మాటలు తెలుసుకుందాం. మొదటి క్వాంటమ్ విప్లవం 1913-1925 మధ్య సంభవించింది. దీనివల్ల హైడ్రోజన్ అణువు, వర్ణపట రేఖలు క్వాంటమ్ పద్ధతి ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలిగాం. ప్రస్తుతం చూస్తున్న 2వ క్వాంటమ్ విప్లవంలో వ్యక్తిగతమైన సంక్లిష్టమైన క్వాంటమ్ సిస్టంలను నియంత్రించడంపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. అంటే సాంప్రదాయ కంప్యూటర్లను ఉపయోగించి పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడం అన్నమాట. ఉదాహరణకు ప్రకృతిలో సహజసిద్ధంగా జరిగే కిరణజన్య సంయోగ క్రియలో సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చగలిగే పత్రహరిత రేణువులు, అలాగే వాటి అనుబంధ ద్రవ్యాల శక్తిని క్వాంటమ్ మోడల్ అనే చిత్రపటం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ సమర్థతను తెలుసుకోవచ్చు. కొన్ని ప్రయోగశాలల్లో ఇప్పటికీ క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా ఏర్పాటు చేసిన క్యూబిట్స్ ఉండటాన్ని మనం గమనిస్తున్నాం. భారతదేశం క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల ఒక మిషన్ను ప్రారంభించింది. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, యాంత్రిక శిక్షణ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విషయాలపై దృష్టి సారించింది. సాంకేతిక రంగంలో ప్రపంచ పోటీలో నిలబడటానికి పరిశోధన, అభివృద్ధి లక్ష్యంగా సాంకేతిక అభివృద్ధి విస్తరణయే సరైన మార్గం. అందువల్ల మేము ఇప్పటికే ఎమర్జింగ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్పై వివిధ జాతీయ మిషన్లను రూపకల్పన చేశాం. సైబర్ ఫిజికల్ సిస్టంపై జాతీయ మిషన్, సెమీ కండక్టర్లపై జాతీయ మిషన్, కృత్రిమ మేధపై జాతీయ మిషన్ వంటివి ఇటువంటివే. భారత కృత్రిమ మేధ యంత్ర అభ్యాసాన్ని, రోబోటిక్స్, టెలిహెల్త్లను ఉపయోగించుకొని స్వదేశీయమైన కొత్త వైద్య పరికరాల తయారీలో ముందడుగులో ఉంది. సాంకేతికంగా స్వావలంబనతో ఉండాలంటే మెరుగైన సాంకేతిక ఆధారిత ఉత్పత్తులను, సాంకేతిక ఆధారిత వ్యవస్థాపకతను సమర్థవంతంగా ప్రోత్సహించాలి, సమాంతరంగా తీసుకువెళ్ళాలి. శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాలలో ఒకటి కంటే ఎక్కువ మార్గాలలో భాగం కావడానికి మీ తరానికిది అద్భుతమైన అవకాశం. మీలో చాలామంది భవిష్యత్తులో
శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన సవాళ్లను, సామాజికంగా ఎదురయ్యే అవరోధాలను పరిష్కరించడానికి కృషి చేస్తారని భావిస్తున్నానని భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు అయిన శ్రీ ఆచార్య అజయ్ కుమార్ సూద్ గారు దేశ భవిష్యత్తు సాంకేతికతపై ఎలా ఆధారపడి ఉందో వివరిస్తూ తెలియచేశారు. ఈరోజు మనం భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు అయిన శ్రీ ఆచార్య అజయ్ కుమార్ సూద్ గారు సాంకేతికత దేశ భవిష్యత్తుకు ఎలా తోడ్పడుతుంది అనే అంశం గురించి ఏం వివరించారో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.